నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం ఇక్కడ జీవన గమనం చేస్తున్నాము అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఆ గ్రహాల సంచారం వల్లే ఇక్కడ మన ఈ శరీరం మీద ప్రభావం పడుతుంది అన్నదే అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సందర్భంగా నేను ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పాలి అంటే ఇది లగ్నాధిపతి ఎక్కడ ఉంటే అంటే లగ్నాధిపతి లగ్నంలో ఉంటేనా, ద్వితీయంలో, తృతీయంలో, చతుర్థంలో, పంచమంలో ఇలా మారుతూ ఉంటాడు కదా మనకి జన్మజాతకంలో ఉన్నప్పుడు. ఈ జన్మజాతకం ఇదేంటంటే మీకు లైఫ్ లాంగ్ ఉండేటువంటి వీడియో, లైఫ్ లాంగ్ మీకు పనికొస్తుంది. మీ జన్మజాతకం కనుక ఉంటే మీ లగ్నాధిపతి ఎక్కడున్నాడో, మొదట్లో ఉన్నాడా, రెండులో ఉన్నాడా, మూడులో ఉన్నాడా, ఇలా ద్వాదశాల్లో ఎక్కడ ఉంటే ఏ ఫలితం వస్తుంది అన్న విషయం తెలుసుకోవడం కోసం చేసేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్. ఇందులో ఈ 12 అంటే లగ్నాధిపతి అంటే ఫస్ట్ లార్డ్ అంటాం కదా మామూలుగా. ఈ ఫస్ట్ లార్డ్ 12 హౌజెస్లో ఉంటే ఎట్లాంటిది అయితే మనకు తెలుసు. జ్యోతిషంలో చాలామంది అనేక పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా పరాశర పద్ధతిలో మనం చూస్తూ ఉంటే లగ్నాధిపతి ఎక్కడుంటే ఏంటి అన్నది చూస్తాం. దీనికి గాను అసలు లగ్నం అంటే ఏంటి? లగ్నము అంటే ముఖ్యంగా మనం ఏం చెప్తూ ఉంటాం అంటే పరాశర పద్ధతిలో శరీరం అని చెప్తాం. ఈ లగ్నం ఎప్పుడు వస్తుంది, ఎలా అంటే మనం పుట్టినప్పుడు ఆకాశంలో తూర్పు దిక్కున ఏదైతే ఉదయించేటువంటి రాశి ఉంటుందో, తూర్పు దిక్కున ఉదయించే రాశి అది మన రాశి అవుతుంది. అది మన నక్షత్రం అక్కడ ఉంటుంది. అక్కడ అది మన లగ్నం. దాన్ని మనం మన శరీరంతో పోలుస్తూ ఉంటాం అన్నమాట ఈ లగ్నాన్ని. మరి ఆ లగ్నాధిపతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది మేషరాశి అయితే ఎలా ఉంటుంది, వృషభ రాశి అయితే ఎలా ఉంటుంది, మీ రాశి ఎలా ఉంటే ఈ రాశిలో ఉన్నటువంటి మేషరాశి అయితే మేషరాశికి ఉన్నటువంటి రాశ్యాధిపతి కుజుడు ఆయన ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది, అట్లా ఒక్కొక్క రాశ్యాధిపతి ఎక్కడెక్కడ 12 రాశుల్లో ఉంటే ఆ లగ్నాధిపతి అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు జీవిత గమనాన్ని సూచిస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది అన్నది. అయితే దీనికి కొన్ని ఉంటాయి. లగ్నాధిపతి అన్నది ఎప్పుడు ఏ లగ్నానికైనా ఆ లగ్నానికి మంచి చేస్తాడు. అయితే లగ్నాధిపతి బలంగా ఉంటే ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పుకోవచ్చు. బలంగా ఉండడము అంటే ఏంటి? లగ్నాధిపతి కేంద్ర కోణాల్లో ఉంటే బలంగా ఉన్నట్టు, లగ్నాధిపతి స్వస్థానంలో ఉంటే బలంగా ఉన్నట్టు, లగ్నాధిపతి ఉచ్చలో ఉంటే బాగున్నట్టు, లగ్నాధిపతి మిత్రస్థానాల్లో ఉంటే బాగున్నట్టు, బలంగా ఉన్నట్టు. మరి బలహీనంగా ఉంటే నెగిటివ్ ఫలితాలే ఉంటాయి. బలహీనం అంటే ఏంటి? శత్రుస్థానంలో ఉండడం, నీచంలో ఉండడం, ఇట్లాంటివి ఏదైతే ఉంటాయో వాటిని మనం అంటే దుస్థానాల్లో ఉండడం, ఇలాంటి పరిస్థితి కనుక ఉంటే అది నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ అంటే బలహీనంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కేంద్ర కోణ స్థానాలు అంటే 1, 5, 9, 4, 7, 10 ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇంతేకాదు మరి దశల్లో అంటే మహర్దశ, అంతర్దశ, ఈ దశాకాలంలో లగ్నాధిపతి యొక్క దశ నడిచినా, మహర్దశ నడిచినా, అంతర్దశ నడిచినా కూడా మంచి జరుగుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే మన లగ్నాధిపతి మనకు షష్ఠ్యము అన్నది మనకు దుస్థానం కింద తీసుకుంటాము. అయినా సరే షష్ఠాధిపతి కూడా ఆయనే అవుతాడు. అట్లాంటప్పుడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకు వెళితే కనుక పరిస్థితి అంటే ఈ ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు అన్న విషయం మనకు తెలుస్తుంది. ఈ విధంగా చూద్దాం. చతుర్థం అంటే మనకు తెలుసు. చతుర్థం అంటే ఏంటి? చాలా వరకు ల్యాండ్స్, వాహనాలు, ఈ తల్లి దగ్గర నుండి వచ్చేటువంటి ఆస్తులు, ఇల్లు, ప్రయాణాలు ఇవన్నీ కూడా చతుర్థంలో ఉంటాయి. కుటుంబ స్థానం ముఖ్యంగా. ఈ కుటుంబ స్థానంలో అంటే లగ్నాధిపతి కనుక కుటుంబ స్థానంలో ఉంటే ఎలా అంటే, లగ్నాధిపతి అంటే మనం ఒక శరీరం అని చెప్పుకున్నాం. శరీరం వచ్చి ఎక్కడ చేరింది? కుటుంబంలో చేరింది. అప్పుడు మంచిదా చెడా అంటే చాలా మంచిది. అప్పుడు ఏమేమి ఉంటాయంటే ఈ చతుర్థానికి సంబంధించిన లక్షణాలు ఏంటంటే, వాహనాలు కొంటావా? చక్కగా ఉంటుంది. నువ్వు చక్కగా వాహనాలు కొనుక్కోవచ్చు, రకరకాల వాహనాల మీద మోజు ఉండొచ్చు. అలాగే ల్యాండ్స్ కొంటూ ఉంటారు, ఇల్లులను కట్టుకుంటూ ఉంటారు. కట్టుకోవడం ఒకటే కాదు, ఈ ఇల్లులలో కూడా నీకు ఒక మంచి అభిరుచి ఉంటుంది. ఎట్లా అంటే చాలా అద్భుతంగా, అబ్బా వాళ్ళ ఇల్లు చూసాం ఇంద్రభవనం లాగా ఉంది అంటాడు కదా. స్పెషల్ కొన్ని అట్రాక్షన్స్, వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టికోణం ఉంటుంది. ఆ దృష్టికోణంతో కట్టించుకోగలుగుతారు ఇల్లుల్ని. వాహనాలు కూడా మంచి మంచి మోడల్స్, రకరకాలైనటువంటి కొనుక్కోవడం ఇవన్నీ కూడా చాలా చేస్తూ ఉంటారు. అలాగే తల్లి అంటే ప్రేమ ఉంటుంది, తల్లి దగ్గర నుండి రావాల్సినటువంటి సహాయం వస్తుంది, తల్లి యొక్క అనుకూలత ఉంటుంది. ఇదంతా బాగుంటుంది ఎప్పుడు మన లగ్నంలో లగ్నాధిపతి
బలంగా ఉన్నప్పుడు, మన లగ్నానికి ఎవరైతే లగ్నాధిపతి ఉన్నాడో బలంగా ఉండి చతుర్థంలో ఉంటే, మరి బలంగా లేడు అప్పుడు ఎలా? బలంగా లేనప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏంటి ఆ ఇబ్బందులు అంటే, ఒక కుటుంబంలో కల్లోలంలాగా ఉంటుంది, కుటుంబంలో స్నేహం ఉండదు, వాహనాలు కొంటుంటావు, అమ్ముతుంటావు, పాడు చేసుకుంటుంటావు, ల్యాండ్స్ ఏదో రకంగా ఉన్న వాటిని అమ్ముకుంటూ ఉంటావు, లేకపోతే లాభానికి కొని ఎక్కువ డబ్బు పెట్టుకొని తక్కువ డబ్బుకి అమ్మడం, ఇలాంటివి ఉంటాయి. తల్లి నుండి కావాల్సినటువంటి సహకారం లభించదు. అలాగే ఇంకా ఇల్లు కానీ, ప్రయాణం కానీ, ఇవన్నీ కూడా నీకు ఇబ్బందులు కలిగించే విషయాలు. ఎప్పుడు నీకు లగ్నాధిపతి బలహీనంగా ఉంటే. అదే లగ్నాధిపతి యొక్క దశ నడుస్తుంది, చాలా బాగుంటుంది, దశ నడుస్తుంది, నీ లగ్నాధిపతి నీ చతుర్థంలో ఉన్నాడు, ఇంకా బ్రహ్మాండం, నువ్వు ఏది కొనుక్కోవాలంటే అది కొనుక్కోవచ్చు అనమాట. ఇవి చూసుకుంటూ ముందుకు వెళితే తప్పనిసరిగా యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంది. ఇది ఈ ఒక్క రోజు కాదు, ఇది జీవితకాలానికి పనికొచ్చేటువంటి వీడియో. మనం ఇందాకే చెప్పుకున్నాము, మొత్తంగా లగ్నం అంటే శరీరం అన్నాం కాబట్టి ఈ శరీరం ఎలా ఉంచుకోవాలి, మానసికంగా శారీరకంగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది ఫస్ట్ అండ్ ఫండమెంటల్ ఫార్మోస్ట్ అనమాట. అంటే ఒకవేళ మనం ఇందాక ఇప్పటి నుండి ఇప్పటి వరకు మనం చెప్తూ వచ్చినట్టుగా ఒకవేళ అన్నీ శుభంగా ఉంటే బాగుంటుంది. అలా కాకుండా నెగిటివ్ లగ్నాధిపతి నెగిటివ్ రోల్ అంటే నీచ స్థానంలోనో ఇట్లా ఉన్నప్పుడు మరేంటి అన్నప్పుడు మనం ముఖ్యంగా మెయింటైన్ చేయాల్సింది శారీరక మానసిక శుభ్రత. మానసిక శుభ్రత అంటేనేమో మనసులో అన్నీ లేనిపోని కల్మషాలు ఇలాంటివి ఏవి పెట్టుకోకుండా ఉండాలి. శారీరకంగా అంటే ప్రతినిత్యం శుభ్రంగా ఉంచాలి. ఇది తనుభావం కాబట్టి, శరీర భావం కాబట్టి మనం దీన్ని తప్పకుండా చేయాలి. అట్లాగే ఇంతే కాదు, పరిహారం యథాశక్తిగా ఏదో ఒకటి చేసుకోవాలి. మరి నెగిటివ్ ఉండకుండా ఉండాలంటే ఎట్లా చేయాలి అంటే, ఒక 11 సార్లు మీ ఇష్టదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్తుతి స్తోత్రాన్ని ఒక 11 సార్లు చదువుకోండి ప్రతినిత్యం. అది అలవాటు అయిపోతుంది. ఇక్కడే నేను పూజలో కూర్చొని చదువుకోవాలా, ఇక్కడే చదువుకోవాలన్నదే నియమం లేదు. మీరు ట్రావెలింగ్లో కానీ ఏదైనా కానీ ఒక 4 రోజులు చదివితే మీకు వస్తుంది. ఆ వచ్చినటువంటి దాన్ని ప్రతినిత్యం ఎప్పుడు ఎక్కడున్నా కాస్త ఏ పని లేనప్పుడు చదువుతూ ఉండండి, తప్పనిసరిగా ఉంటుంది. ఇది లేదండి నేను ఇష్టదేవత అన్నది ఏమీ లేదు ఏ రకంగా అంటే, మన శరీరానికి సంబంధించినటువంటిది కాబట్టి, ముఖ్యంగా శరీరానికి ఏదైనా రుగ్మత అది ఉన్నప్పుడు మనం చేసేటువంటిది ఏంటి అంటే, వెంకటేశ్వర స్వామి వజ్రకవచాన్ని చదవమని చెప్తూ ఉంటారు పెద్దలు. కాబట్టి 11 సార్లు వెంకటేశ్వర స్వామి వజ్రకవచాన్ని చదవండి, బాగుంటుంది. అలాగే శనివారాలు నువ్వుల నూనెతో వెంకటేశ్వర స్వామికి దీపాన్ని పెట్టండి, బాగా ఉంటుంది. అలాంటి చేసినట్టయితే మనకి ఇబ్బందులు లేకుండా శరీరానికి ఏ రకమైనటువంటి అనారోగ్యం రాదు, ఇబ్బంది రాదు, దీనివల్ల మనకి ఏ నష్టం రాదు. అంతేకాదు ఒక రకంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో మీకే నష్టం రాకుండా, కష్టం కలగకుండా మీరు సుఖంగా సంతోషంగా మీ కుటుంబాలతో సుఖ సంతోషాలు అనుభవిస్తూ కలిసి ఉండాలి. ఆయుర ఐశ్వర్యాలు కలిగి మీకు పొందాలి అని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.